టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ ను విచారణ కోసం మంగళగిరి పోలీసులు 2 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు విచారించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీ కోరుతూ మంగళగిరి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా జైలు నుంచి నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకుని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరికి తీసుకొస్తారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆయనను విచారించనున్నారు. ఈ నెల 17 మధ్యాహ్నం 1 గంటకు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ ను విచారణ కోసం మంగళగిరి పోలీసులు 2 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు విచారించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీ కోరుతూ మంగళగిరి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా జైలు నుంచి నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకుని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరికి తీసుకొచ్చారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆయనను విచారించనున్నారు. ఈ నెల 17 మధ్యాహ్నం 1 గంటకు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేశారంటూ కూడా 2019లో అలజడి వచ్చిన నేపథ్యంలో కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని చూసిన ఎన్డీఏ కూటమి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిపై కేసు ముమ్మరం చేసిందనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపించిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన్ని విచారించి మరిన్ని విషయాలు రాబట్టాలని, మరిన్ని జవాబులు తెలియాలని, ఎవరెవరు ఎంత మేరకు పాల్గొన్నారో కూడా నందిగం సురేష్ కు తెలుసని ఆయన్ని కనుక విచారానికి అనుమతిస్తే ఆయన దగ్గర నుంచి మరింత సమాచారాన్ని కూడా తీసుకుంటామంటూ కూడా పోలీసులు కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో 2 రోజుల పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని పోలీస్ కస్టడీకి ఇచ్చారు. పోలీస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా నందిగం సురేష్ ను పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించిన పోలీసులు నందిగం సురేష్ ని పలు విధాలుగా ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకురావాలని చూస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మంగళగిరి రూరల్ పోలీసులు వేసిన ఈ పిటిషన్ కి హైకోర్టు పోలీసులు అనుమతించిన నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతా ఉన్నారు. విచారణ జరుపుతున్న నేపథ్యంలో కూడా నందిగం సురేష్ ఎక్కడా కూడా ఏది వాళ్ళు చేస్తున్న సమీక్షకు సంబంధించి కూడా నందిగం సురేష్ ఎక్కడా కూడా తన వంతు సహాయం చేయట్లేదని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనకు అర్థం అవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఆ సమయంలో నందిగం సురేష్ ఎక్కడున్నాడు, అలాగే ఆయన అనుచరులు ప్రధానంగా ఉన్నవారు ఎక్కడెక్కడ ఉన్నారంటూ కూడా పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో నందిగం సురేష్ వెంటనే నోటి నుంచి ఎటువంటి సమాధానం రావట్లేదని కూడా పోలీసులు కొంతమేరకు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా వైసీపీ మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ విచారణకి మంగళగిరి పోలీసులు 2 రోజులు కస్టడీకి తీసుకున్నప్పటికీ ఈ కేసులో నందిగం సురేష్ ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విచారించారు. అయితే ఆ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకే పోలీసులు కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసుల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజు ఉదయం నందిగం సురేష్ ని
అదుపులోకి తీసుకొని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా మంగళగిరికి తీసుకొచ్చారు. అయితే మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆయన్ని విచారించనున్నారు. నెల 17 మధ్యాహ్నం 1 గంట కల్లా మరలా తిరిగి ఆ జిల్లా జైలుకైతే ఆ పోలీసులు తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి పూర్తిగా సమాచారం రాబట్టేందుకైతే పోలీసులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. పైగా ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ఇది అత్యంత కీలకమైన కేసు అయిన నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ముమ్మర దర్యాప్తు చేయాలని కూడా ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణ నిమిత్తం ఏ ప్రశ్నలు సంధించాలి, ఏ ప్రశ్నలు అడిగి దీనికి సంబంధించి ఈ దాడికి సంబంధించి నిజమైన వ్యక్తులు ఎవరున్నారనే విషయం కూడా రాబట్టాల్సిన నేపథ్యంలో ఏదైతే నిన్న మంగళగిరి పోలీస్ స్టేషన్ కి ఎమ్మెల్సీలైన తలసిన రఘురామ్ గాని, లేళ్ల అప్పిరెడ్డి గాని, అలాగే దేవినేని అవినాష్ ముగ్గురు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన నేపథ్యంలో విచారణ నిమిత్తం వారు ఎక్కడో కూడా మాకు తెలియదు అనే ఆన్సర్ తప్పితే మరొకటి రాబట్టలేని పరిస్థితి అయితే ఉంది. అలాగే బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను మాత్రం ఖచ్చితంగా ఏదైతే విచారణకు సంబంధించి ఖచ్చితంగా విషయాలు రాబట్టాలనే పోలీసులు ఆలోచిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. విషయాన్ని అయితే పోలీసుల ఇంటరాగేషన్ లో పొంతనలేని సమాధానాలు చెప్పడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిందని ఏదైతే వాస్తవ కోణానికి సంబంధించిన అంశం, దీనికి సంబంధించి 2019లో మధ్యాహ్నం పూట జరిగిన భయానక దృశ్యం గానీ భయానక వాతావరణం గానీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో చాలా మందిని కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఖండించినప్పటికీ అసలు దాడి ఏ కోణంలో జరిగింది, ఎవరు చేశారు, దీని సృష్టికర్తలు ఎవరనేది పోలీసులు ప్రధానంగా దృష్టి పెడుతున్నప్పటికీ వైసీపీ నేతలు అంతగా విచారానికి సహకరించకపోవడం పట్ల మాత్రం కొంతమేరకు పోలీసులకు విసుగు తెప్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేసి ఖచ్చితంగా విషయాలను రాబట్టి దీని వెనక ప్రధాన హస్తం ఎవరిదనేది బయటకు తీసుకురావాలని అయితే పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పోలీసులు తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రధానంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ప్రధాన కేసు. ఈ కేసుకు సంబంధించి టీడీపీ నాయకులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన కళ్ళ తల్లి లాంటి టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన వారిని తొందరగా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా టీడీపీ నాయకుల పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనూ ఖచ్చితంగా పోలీసులు విచారణలో వాస్తవికతను బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతా ఉన్నాయి. వైశాలి.